మరి ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలకు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలోని వర్లి మండల్లో నిరసన మరియు ధర్నా కార్యక్రమం తెలుపుతున్నాము. దీనికి కారణం ఎంతో గొప్పతనంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరుతో ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే ఇదే బీజేపీ గవర్నమెంట్ కావాలని దీన్ని ఏదో తలవంచన చేయాలని మహాత్మా గాంధీ పేరు తీయడం సిగ్గుచేటు. వర్లి మండలం తరఫున బీజేపీ ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఇటువంటి విషయాల్లో తలదూర్చద్దు. మోదీ గారికి, అమిత్ షా గారికి ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఫలానా ఏది నిరుపేదల కోసం ఈ పథకాన్ని తెచ్చింది. ఇప్పుడు ఇది అలా గాంధీ గారి పేరు తీయడం సిగ్గుచేటు. ఇంకొకసారి ఇటువంటి చర్యలు తీసుకోవద్దని వర్లి మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడానికి 100 రోజుల పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నెలకొల్పి 15 సంవత్సరాలు అయ్యింది. విజయవంతంగా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరో పేరు పెట్టల, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి 100 రోజులు ఉపాధి హామీ కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఈ స్కీమ్ని ఈరోజు పేరు మార్చి నిరంకుశత్వంగా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే నిరంకుశ ధోరణిలో వ్యవహరించి జాతిపిత మహాత్మా గాంధీ పేరు తీసేయటం అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత దారుణమైన విషయం. ఈ విషయంలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేయటం అంటే మొత్తం భారత జాతి మొత్తాన్ని కించపరిచినట్టని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం. దీన్ని యథాతథంగా పాత లెక్కలోన ఏదైతే పేరుందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరుని యథాతథంగా ఉంచి భారత జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని మోడీ గారికి, అమిత్ షా గారికి మేము హెచ్చరిస్తున్నాం. వర్ని మండల కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 141వ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖార్గే గారి, సోనియా గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి, మీనాక్షి నటరాజన్ గారి పిలుపు మేరకు మా బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే నిరుపేద రైతులు బతకాలని, వారికి ఉపాధి హామీ పనిని కల్పించి వారికి 100-150 రోజుల వరకు ప్రతి ఒక్కరు, చాలా మంది సుమారు ఒక్కొక్క వ్యక్తి 20,000 నుంచి 30,000 వరకు డబ్బులు వచ్చే విధంగా ఈ ఉపాధి హామీ పథకం చేపట్టడం జరిగింది. కానీ
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే వారి జీర్ణించుకోలేక వారు ఈ రోజు పేరు మారుస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నాయకులారా మీకు ఎప్పుడే చెప్తా ఉన్నాం, సుమారు 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం స్వాతంత్రం కూడా రాలే. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయులమంతా ఒక్కటే అనే ఉద్దేశంతో, మేమందరం ఒకటే అనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేసేది. దీనిలో మహాత్మా గాంధీ గారి వంటి ముఖ్య నేతలు కూడా, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఈ రోజు దేశం కోసం ఏ పార్టీ అయితే ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ పెట్టిన పేరును మీరు జీర్ణించుకోలేక ఇప్పుడు మహాత్మా గాంధీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పేరు మార్చేటట్టు ఎదురాడుతా ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ పేరు మహాత్మా గాంధీ పేరును ఉంచే వరకు ఒకరు తీసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఇదంతా ప్రజలందరినీ కూడా సమీకరణం చేసి మీరు చేసే పనులు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, మీరు సామాన్య వ్యక్తి ఒరగబెట్టింది ఏమి లేదు. ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఉపాధి హామీ పథకం లేనట్టయితే జనాలు బతికే వాళ్ళు లేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఉపాధి పథకం వల్ల నిరుపేదలు గ్రామాల్లో చూస్తా ఉన్నాం, పట్టణ ప్రాంతాలకు వలస ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా తగ్గారు. మీరు ఇది ఒకటి ఆలోచించుకుని మహాత్మా గాంధీ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే నిరంతర పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి పేరును ఉంచే వరకు ఇది పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, రేవంత్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీసుకొని మళ్ళీ లేద్దాం. ఇంకా నేను అన్నిటికీ నువ్వు కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. लाएंगे सेंट्रल लो कांग्रेस को लाएंगे. जय कांग्रेस. వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు. కాంగ్రెస్ ఉపాధి హామీ పేరులో గాలి పేరు మార్చడం, ఉపాధి హామీ పేరులో గాలి పేరు మార్చడం, ఉపాధి హామీ పథకంలో గాలి పేరు మార్చడం, ఉపాధి హామీ పథకంలో గాలి పేరు మార్చడం, ఉపాధి హామీ పథకంలో గాలి పేరు మార్చడం. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. బీజేపీ బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, నరేంద్ర మోడీ డౌన్ డౌన్, నరేంద్ర మోడీ డౌన్ డౌన్, నరేంద్ర మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు మార్చడం, ఉపాధి హామీలో మహాత్మా గాంధీ పేరు మార్చడం,